ఎప్పుడు పన్నీర్ ఒకేలాగా తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చిన్న పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను పన్నీర్‌ని పీసెస్‌గా కట్ చేయకుండా జస్ట్ ఆ స్లైస్‌కి ఇలా ఘాటులనేది పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం వేసేసాను. మీరు కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిక్స్డ్ హెర్బ్స్ వరకి నేనిక్కడ స్ప్రింకిల్ చేసుకొని జస్ట్ ఆయిల్ కొంచెం వేసుకొని పన్నీర్‌తో మిక్స్ చేసేసాను. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని బటర్ తీసుకున్నాను. దాంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క చిన్న ఉల్లిపాయ వేసి జస్ట్ ఫ్రై చేసుకున్నాను. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్‌గా ఇలా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ పీస్ కూడా వేసేసి 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఇలా లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుంటాము. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల దీనికి ఇంకా ఫ్లేవర్ చాలా బావుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి పిజ్జా సాస్. సాసెస్‌లో మనం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుందనమాట. సో, నేను వాడిన ఈ పిజ్జా సాస్ ఈ డిష్‌కి చాలా టేస్ట్ అయితే వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్పైసీగా కూడా ఉండదు.